యాపిల్ సైడర్ వెనిగర్. దీనిని ఉపయోగించి బరువును ఎలా తగ్గించుకోవాలి, బరువు తగ్గాలంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ను ఎలా ఉపయోగించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శరీరం బరువు అనేది ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క ఎత్తుకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. క్రమంగా ఒక వ్యక్తి ఎత్తుకు ఏమాత్రం అనుబంధం లేకుండా అసాధారణ రీతిలో బరువును కలిగి ఉన్న ఎడల దాన్ని స్థూలకాయం లేదా ఉబకాయం అని వ్యవహరించడం జరుగుతుంది. శరీరంలో కొవ్వు నిక్షేపణలు అధికంగా ఉన్నప్పుడు సంభవించే పరిస్థితిగా ఈ స్థూలకాయాన్ని పరిగణిస్తారు. ఈ బరువును నియంత్రించుకునే క్రమంలో భాగంగా BMI ప్రణాళికలను అనుసరిస్తూ అనేక మంది ఫలితాలను సాధించారు కూడా. ఎప్పటికప్పుడు మన బాడీ మాస్ ఇండెక్స్ను గమనించడం, క్రమంగా ఆహార అలాగే జీవనశైలి విధానాల్లో అవసరమైన మార్పులను తీసుకొని రావడం ద్వారా కోరుకున్న రూపాన్ని సాధించిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ ఒక వ్యక్తి శరీరానికి అవసరమైన మోతాదుల కన్నా అదనంగా ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించిన డిప్రెషన్ లేదా జీన్స్ వంటి అనేక ఇతర అంశాల ప్రభావాలకు లోనైన ఈ స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. అధికంగా ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా జీవన శైలి ప్రమాణికాలు, డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, కొన్ని రకాల ఔషధాలను తీసుకోవడం వంటివి కూడా ఈ స్థూలకాయానికి ముఖ్య కారణాలు. నిజానికి ఇది సాధారణమైన సమస్య అయినా ఎవరో దీని బారిన పడతారో చెప్పడం కష్టం. ఉబకాయం వ్యక్తి జీవన విధానానికి కూడా అవరోధంగా మారగలదు. ఉబకాయం రక్తపోటు, కిడ్నీలో రాళ్ళు, హార్మోనుల అసమతుల్యం, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవడమే కాకుండా ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది. బరువు తగ్గించడంలో జీవన శైలిలో చేయదగిన మార్పులు, తీసుకోవాల్సిన ఆహార ప్రణాళికలను ఇప్పటి వరకు చాలా వీడియోలో చూసే ఉంటాం. ఈ క్రమంలో భాగంగానే ఈ రోజు ఈ వీడియోలో బరువు కోల్పోవడం దృష్ట్యా ఒక అద్భుతమైన పదార్థాన్ని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. ఈ పదార్థం తెలియనిదేమీ కాదు, యాపిల్ సైడర్ వెనిగర్. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సమర్థవంతంగా బరువును తగ్గించడంలో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా అద్భుతంగా పనిచేస్తుందని న్యూట్రిషనిస్ట్ కూడా సూచిస్తున్నారు. నిజానికి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఒకప్పుడు ప్రజలకు అంత సుపరిచితం కాదు, కానీ ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ లేని సూపర్ మార్కెట్ అంటూ లేదు. కావున దీని లభ్యత గురించిన ఆలోచన అనవసరం. యాపిల్ సైడర్ వెనిగర్ వివిధ రకాల విటమిన్లు, పొటాషియం, ఖనిజాలు అలాగే ఇతర ఆమ్లాల యొక్క అద్భుత మూలంగా చెప్పుకోవచ్చు. ఇది శరీరంలో నీటి నిలుపుదలను నిరోధించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. కావున బరువు తగ్గడం కోసం యాపిల్ సైడర్ వెనిగర్ను ఉపయోగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన చెక్క, నిమ్మ అలాగే యాపిల్ సైడర్ వెనిగర్. 2 నుండి 3 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ను అలాగే 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని 8 నుండి 10 ounces సరిపోతుందండి. ఆ నీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజులో 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి కూల్ డ్రింక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి తేనెతో కలిపి తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ల తేనె అలాగే 2 నుండి 3 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్లు 1 గ్లాస్ నీటిలో కలుపుకోవాలి. దానికి తాగే ముందు షేక్ చేసి తీసుకోవడం మంచిది. మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజు ఈ వాటర్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్, తేనె అలాగే నీరు. ఉబకాయం తగ్గించడంలో ఈ రెసిపీ అత్యుత్తమంగా పనిచేస్తుంది. 2 టీ స్పూన్లు ముడి తేనె అంటే స్వచ్ఛమైన తేనెను తీసుకొని 16 ounces నీటిని చేర్చి 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ను కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం రోజుకోసారి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ను జ్యూసులతో పాటు కూడా తీసుకోవచ్చు. అంటే మన పండ్ల రసాలతో యాపిల్ సైడర్ వెనిగర్ను పండ్ల రసాలలో కూడా జోడించి తీసుకోవచ్చు. 8 ounces గోరువెచ్చని నీటిలో 8 ounces కూరగాయలు లేదా పండ్ల రసాన్ని మరియు 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. రోజులో 2 సార్లు కనుక క్రమం తప్పకుండా ఇది తీసుకుంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. అలాగే సలాడ్స్తో కూడా కలిపి యాపిల్ సైడర్ వెనిగర్ను తీసుకోవచ్చు. ఈ రెసిపీకి 50 ml నీటికి 50 ml యాపిల్ సైడర్ వెనిగర్ను కలుపుకోవాలి. అందులో మనం ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడిని అలాగే ఒక పావు స్పూన్ ఉప్పు, సాల్ట్ను వేసి మనకు నచ్చిన పచ్చి కూరగాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక గిన్నెలో యాపిల్ సైడర్ వెనిగర్ను కలిపిన నీళ్లు తీసుకొని అందులో తరిగిన కూరగాయలు అలాగే మిగిలిన పదార్థాలను జోడించి కలిపి సలాడ్ను బరువు తగ్గడం ఉత్తమంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సలాడ్స్లలో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని కలుపుకొని తీసుకుంటే బరువు అనేది ఇట్టే తగ్గిపోతుంది. అలాగే గ్రీన్ టీతో కూడా కలిపి యాపిల్ సైడర్ వెనిగర్ను తీసుకోవడం ద్వారా బరువు అనేది తగ్గొచ్చు మనం. ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే వెల్లుల్లి రసంతో యాపిల్ సైడర్ వెనిగర్ కనుక తీసుకుంటే మనం ఇట్టే బరువు తగ్గిపోతాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల తేనె, 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ అలాగే కొన్ని చుక్కల వెల్లుల్లి రసం అలాగే ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం సరిపోతుంది. ఇంకా ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ని ఒక చిటికెడు 1 గ్లాస్ నీటికి జోడించి కలిపి తీసుకోవాలి. ఇది మన ఆహారం మీద కోరిక
కోరికలను తగ్గించి బరువు తగ్గడంలో ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది కూడా. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది, అలాగే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇంకా డీటాక్స్ కాకుండా మన బాడీ అనేది డీటాక్స్ కాకుండా బ్యాక్టీరియా వైరస్లు ఏమీ లేని బాడీగా ఇది పనిచేస్తుంది అనమాట. అలాగే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే బరువు తగ్గడం. ఇది తీసుకోవడం వలన ఆకలిని అణిచివేస్తుంది. కాబట్టి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. మీరు కూడా మీ ఆహారంలో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ను భాగంగా చేర్చుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.